చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మరి దినం అబీద బర్త్డే. సో చిన్న బిడ్డలను మనం చూసినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలట? చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు. మన గోల్ పరలోక రాజ్యం వెళ్ళాలని. సో చిన్న బిడ్డలను చూసినప్పుడు మనం కూడా ఏమనుకోవాలి? నా మనసు కూడా చిన్న బిడ్డల వలె ఉండాలి అని మనం అనుకోవాలన్నమాట. సో అది దేవుడు ఒక స్టాండర్డ్గా పెట్టారు. అందుకే చిన్న బిడ్డలను చూసినప్పుడు వాళ్ళు ఎంత నిష్కపటంగా ఉంటారు, ఎంత ఇన్నోసెంట్గా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మరి ఎంత ప్రశాంతంగా మనకి ఉంటుందో కదా. మనం కూడా వారి వలె ఉండాలని ప్రభు కోరుతున్నారు. అంతేకాదు బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినప్పుడు ప్రభువు ఏం చేశారంటండి? ఆ బిడ్డలను కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. సో మనం అనుకుంటాం మన బిడ్డలనే మనం ఎత్తుకుంటాం అనుకుంటాం, కానీ ప్రభువారు ఏం చేస్తారట? ఎత్తుకుంటారు, కౌగలించుకుంటారు, మరి చేతులుంచి ఆశీర్వదిస్తారు. మనం కూడా చిన్న బిడ్డల్లా ఉంటే ప్రభు మనల్ని కూడా ఏం చేస్తారు? ఎత్తుకుంటారు, కౌగలించుకుంటారు, ఆశీర్వదిస్తారు. సో అబీదాని దేవుడు ఈ సంవత్సరం దేవుడు అట్టే రీతిగా ఆశీర్వదించాలని, అబీదా వల్లే మనమందరము కూడా ఇన్నోసెంట్గా నిష్కపటంగా ఉండాలని మరి కోరి ప్రార్థిస్తూ ఈ కొద్ది వాక్యం ముగిస్తున్నాను. చిన్ని ప్రార్థన. దయగల మా తండ్రి, మరి రాజు గారిని ప్రభా, మరి తండ్రి బేబీ స్వరూప వారి కుటుంబాన్ని ప్రేమించి ప్రభా ప్రథమ సంతానముగా మీరు అనుగ్రహించిన మరి అభిదాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డను ఆశీర్వదించి ప్రభా తండ్రి మీ కృపకు పాత్రరాలుగా చేయండి. మీరే ఎత్తుకోండి, కౌగలించుకొని బిడ్డ మీద చేతులుంచి ఆశీర్వదించండి. చిన్న బిడ్డల వల్లే మేము జీవించుటకు సహాయపడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు నాయన కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయన ఈ పరిశుద్ధ దినం రోజున మీ యొక్క సన్నిధిలో మీ యొక్క ఆశీర్వాదాలతో నాయన జరుపుకోబోతున్నటువంటి నాయన మరి బేబీ స్వరూప రాజుగారి యొక్క కుమార్తె 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ప్రభా. నాయన మీ సన్నిధిలో నాయన మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అభ్యర్థి క్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి.